నాగర్ కర్నూలు జిల్లా సిరిసిన్నగండ్ల దేవస్థానం అయోధ్యనగర్ భూముల్లో అక్రమ ఇళ్ల కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది. తమ ఇళ్లు కూల్చివేయడంపై స్థానికులు నిరసన తెలిపారు. దశాబ్దాలుగా రాములు వారినే నమ్ముకుని ఇక్కడ జీవిస్తూ జీవనోపాధి పొందుతున్నామని, తమ నివాసాలు కూల్చివేసి నిలువ నీడ లేకుండా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాధితులు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే బాలరాజు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. రాజకీయ కక్షలో భాగంగానే కొన్ని ఇళ్లను మాత్రమే కూల్చివేశారని, అందులోనూ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న వారి ఇళ్లనే కూల్చివేశారని బాలరాజు ఆరోపించారు. జల్లలు వాళ్ళకి గుంట భూమి కూడా లేదు. వాళ్ళు అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. ఏం న్యాయం చేస్తారు? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా గిరిజనులు కావచ్చు, బలహీన వర్గాల వారు కావచ్చు,